దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్లో వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరు ఏది చేయాలన్నా కూడా లాభకరమైనదే చేస్తారు. నష్టం ఉన్నది అనుకుంటే ఎవరు చేయరండి. ఇది నష్టమవుతుంది మీకు అనుకుంటే అని తెలిస్తే ఎవరేం చేస్తారా? చేయరు. ఇక్కడ లాభము మామూలుగా గొప్ప లాభ సాధనము ఒకటి ఉన్నది. ఒకటి చేస్తే గొప్ప లాభ సాధన మనం పొందుకుంటాము. అదేంటంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి. సంతృప్తితో కూడినటువంటి ఒక మంచి భక్తి, దైవ భక్తి మనం చేసినప్పుడు అది మనకు లాభమును తీసుకొని వస్తుంది. సాధనము, గొప్ప లాభ సాధనమును తీసుకొని వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆ యొక్క దైవభక్తి చేస్తున్నావా? నీ భక్తి ఎలా ఉన్నది? ఏదో పైకి ప్రార్థన చేసే విధంగా ఉన్నదా? లేదా నిజంగా ఆత్మీయమైనటువంటి భక్తిని నువ్వు చేస్తున్నావా? బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, లోతుగా ఇల్లు కట్టుకున్నవాడు ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నదా? లేకపోతే పైన ఇసుక మీద ఇల్లు కట్టిన వాని వలె నీ యొక్క భక్తి జీవితం ఉన్నదా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ దినమందు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ భక్తిని బట్టి నీవు పొందుకునే మేలును అనుభవిస్తావు. నీ భక్తి నీకు గొప్ప లాభ సాధనమై ఉన్నది. నిజమే అండి. నువ్వు చేసే భక్తియే, నువ్వు చేసే ప్రార్థనే నీకు అన్ని విషయాల్లో నువ్వు చేసేటువంటి పనులలో నీకు గొప్ప లాభాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది. నీ భక్తి సరిగా లేకుండా, భక్తిలో లోపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీవు ఏదైతే పొందుకోవాలనుకుంటావో ఆ పొందుకునే మేలులు కానీ, ఆశీర్వాద, ఆరోగ్యాలు కానీ పొందుకోలేవు. అన్నీ నష్టంగానే మార్చబడతా ఉంటాయి. లాభకరంగా ఏది ఉండదు. ఈరోజు పని చేస్తూ ఉన్నావు, బిజినెస్ చేస్తూ ఉన్నావు, జాబ్ చేస్తూ ఉన్నావు. నువ్వు చేసే పనిలో సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఉన్నదా? సంతృప్తి ప్రతి విషయం నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి సహితమైన దైవ భక్తి చేస్తున్నావు అనే పేరుంది కానీ సంతృప్తి లేదు. అవునండి, ఉన్న దాంట్లో సంతృప్తి ఉండాలి. చేసే భక్తిని బట్టి సంతృప్తిగా ఆయన భక్తి చేయగలగాలి. అప్పుడు గొప్ప లాభాన్ని దేవుడు నీకు ఇస్తాడండి. ఈరోజు గొప్ప లాభం పొందుకోకుండా గొప్ప నష్టాలు మనం చూస్తూ ఉన్నాం. గొప్ప అపాయం మనం ఎదుర్కొంటున్నాం. ఎందుకు? నీ భక్తి సరిగా లేదు కనుక. ఈరోజు ప్రియ సహోదరుడా, ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నా కానీ నీ జీవితంలో నిజమైన భక్తి, దేవుడు మెచ్చే భక్తి నువ్వు చేయగలిగితే అది నీకు లాభం, గొప్ప లాభం. ఆరోగ్య విషయంలో లాభం, ఆనంద విషయంలో లాభం, ఆయుష్ విషయంలో లాభం, ఆశ్చర్య విషయంలో లాభం, అన్నిట్లో గొప్ప లాభం తీసుకొచ్చే భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? ప్రియ సహోదరుడా, నీ పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నది? నష్టాల బాటలో ఉన్నావా? ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావా? కన్నీళ్లతో, దుఃఖంతో ఉన్నావా? ఏడుస్తూ ఎవరికి చెప్పుకొని బాధ వేయంతో కురించిపోయావా? మంచి భక్తి చేయి. నీ జీవితము గొప్ప లాభ సాధనంగా మార్చబడుతుంది. గొప్ప మేలులు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఎవరో నన్ను ఏదో అన్నారని దాన్ని బట్టి బాధపడుతూ కూర్చో. మాకు నిజమైన భక్తిలో సంతోషం ఉంది, నిజమైన భక్తిలో ఆనందం ఉంది, నిజమైన భక్తిలో ఆశీర్వాదాలు గొప్పగా పొందుకోగలుగుతాం. ప్రియ సహోదరుడా, చేసే భక్తిని నిజంగా హృదయపూర్వకంగా సంతృప్తిగా భక్తి చేద్దాం. సగం భక్తి ద్వారా మనము మేలులు పొందుకోలేమండి. ఏదో కొద్దిసేపు చేసాం, ప్రార్థన చేసాం, అయిపోయింది అనేటట్టుగా అలాంటి భక్తి మనం చేయడం ద్వారా ఏ ఉపయోగం ఉండదు. ఈరోజు నీ జీవితంలో గొప్ప లాభకరమైనటువంటి విషయం జరగాలి అంటే మంచి భక్తి చేయి. నీ సంతృష్టి చేసిన భక్తి గొప్ప లాభం నీకు తీసుకొచ్చి పెడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. నవ్వినట్లయితే నాతో కళ్ళు మూసుకొని
ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రములు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధనమైనదనే విషయాన్ని ఈరోజు మాకు తెలియపరిచిన వందనాలయ్యా. మా భక్తిలో లోపం ఉండి మేము గొప్ప లాభాలు పొందుకోలేకపోతున్నామయ్యా, క్షమించండి. ఇక నుంచి నిజమైన భక్తి చేసి గొప్ప లాభమును మేము, గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప మేలులను, గొప్ప ఆరోగ్యము, గొప్ప ఆయుష్ను మేము పొందుకున్నట్టుగా సహాయం దయచేయమని, ఈ దినమంతా నీ కృపలో వర్ధిలింపజేసి నీ నా మహిమార్థమై నిలబెట్టి వాడుకుని సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.